హెచ్సియు భూముల విషయంలో కేసీఆర్ తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు ప్రభుత్వానికి చెందిన భూమి అని చెప్పారు. 20 ఏళ్ల నుంచి యూనివర్సిటీకి సంబంధం లేకుండా 400 ఎకరాలు స్థలంపై విద్యార్థులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దేశంలో పలు సంస్థలను అమ్మిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం యూనివర్సిటీది కాని భూమి విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. సిరిసిల్లలో సన్నబియ్యం పథకాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్పష్టంగా అక్రాస్ ది టేబుల్ జరిగిన పరిణామాలు 1 by 1 వారికి వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అదేం పట్టనట్టుగా కావాల్సుకొని 20 సంవత్సరాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేకుండా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ న్యాయపరమైన పోరాటంలో భాగస్వామ్యం లేకుండా ఇవాళ స్థలానికి సంబంధించిన హక్కును అడుగుతుంటే మరి పక్కనే ఎన్జిఓలకు ఇచ్చి సేమ్ అప్పుడు 2004లో ఆ ఎన్జిఓలు తీసుకున్నటువంటి స్థలానికి సంబంధించిన అంశం మీద ప్రతిపక్షాలు బీజేపీ టీఆర్ఎస్ స్టాండ్ ఏంది ఎందుకు మాట్లాడతలేదని అడుగుతాను. కావాల్సుకొని విద్యార్థులను రెచ్చగొడితే ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డంకులు పెడుతూ అడుగడుగున దీన్ని ఎట్లనో చేసి ఆపాలి, ప్రభుత్వం ముందరికి పోవద్దు, ఏ పథకం కూడా సక్సెస్ కావద్దనే విధంగా ప్రభుత్వాన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కా ఈ ప్రభుత్వం విద్యాపరంగా అభివృద్ధి చేసే ప్రభుత్వం. గతంలో నిర్లక్ష్యానికి గురై ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడానికి మాత్రమే పరిమితమైన ఈ పార్టీ, వారికి వత్తాసు పలుకుతున్న బీజేపీ ఇద్దరిని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వందల ఎకరాలు భూములు అమ్మారు. మీరు ఏం మునిగిపోయిందని వాళ్ళందరితోటి మాట్లాడి ప్రభుత్వం ఏదో మొత్తం దోపిడీ చేస్తున్నారు. ఎన్ని అమ్మారు మీరు అమ్మినటువంటి వివరాలేంది? పేద ప్రజలను గుడిసెలు కూలగొట్టి అమ్ముకున్నటువంటి పరిస్థితి, మీరు సొంతం ఫామ్ హౌస్లు కట్టుకున్నటువంటి పరిస్థితి, కోకాపేట లాంటి స్థలాలలో మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నటువంటి పరిస్థితి. వాటిని వ్యతిరేకిస్తే అరెస్టులు చేసి హింస పెట్టినటువంటి మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని అడుగుతాను. రాజకీయ దురుద్దేశంతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయమైనటువంటి విధానం చేస్తే ఇది శాశ్వతం కాదు. కేటీఆర్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్లను కోరుతా ఉన్నా, ఇది పద్ధతి కాదు, మార్చుకోండి. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి అవసరమైనటువంటి పరిస్థితులలో జరిగే ప్రక్రియలో మీరు కూడా ఆ వాస్తవిక అంశాన్ని గమనించి ఇటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రక్రియను మానుకోవాలని